అపారమైన రాతి కట్టడాలు, అలనాటి చరిత్రకు నిలువుటద్దాలు. రాజులు పోయారు, రాచరికాలు పోయాయి. అలనాటి గుర్తులు మాత్రం నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే అలాంటి చరిత్రకు నిదర్శనమైన ప్రాచీన సంపద పాలకుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి రాజుల కాలం నాటి కోటలు ఎన్నో ఉండగా వాటికి పునర్వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దశలవారీగా మరమ్మతులు చేపడుతుండటంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. జిల్లాలో గతంలో గోండు రాజుల పాలనకు సంబంధించిన ఆనవాళ్లు, నాటి రాతి కోటలు, ఖిల్లాలు నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇందులో ముందుగా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గోండు రాజులు పాలించిన రాతి కట్టడాలు, ఖిల్లాలు దర్శనమిస్తాయి. విలాసమైన స్థలంలో నిర్మించిన కట్టడాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. రాజుల గాథలను, అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టే ఆదిలాబాద్ కోటను 18వ శతాబ్దంలో ఉట్నూరు గోండు వంశానికి చెందిన హనుమంతరాయ నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అరాచకాలు సృష్టిస్తోన్న బందిపోట్ల బారి నుంచి గోండులను రక్షించి హనుమంతరాయుడు ఆదరణ పొందాడని, ఆయన మరణానంతరం తన భార్య పాలన సాగించిందని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఈ కోటపై నిజాం దండయాత్రతో ఓటమిని చవిచూసిన గోండులు అడవుల్లోకి పారిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గోండు రాజుల కాలం నాటి చారిత్రాత్మక ఈ కోట క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కోటలో శిల్పకళ విశాలమైన స్థలంలో నిర్మించిన కోనేరు దర్శనమిస్తోంది. కోటలోని గదులు, అప్పటి కట్టడాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పాలకులు ఈ కోటపై దృష్టి పెట్టకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేసినా పనులు ముందుకు పడలేదు. కోట పరిస్థితుల్లో మార్పు రాలేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. అయితే ఇటీవల పర్యాటక శాఖ తరఫున నిధులు మంజూరవడంతో కోట అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల చరిత్ర తెలిపే విధంగా మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కోట ఒకవేళ సంపూర్ణంగా నిర్మాణం అయితే ఇక్కడున్నటువంటి ప్రజలకి ఒక చారిత్రక ఆనవాలుగా ఉంటుందనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. గతంలో రాజులు పాలించినటువంటి గోండు రాజులు పాలించినటువంటి సీతాగొంది ఆత్రం రాజులు పాలించినటువంటి ఈ కోట యొక్క ఆనవాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది. ఈ కోట నిర్మాణం వల్ల ఈ ఉట్నూరులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఇది ఒక చారిత్రకంగా నిలవబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా ఇది తయారవబోతుంది. ఇది చారిత్రక ఆనవాలుగా ఉండబోతుంది. ఈ కోట నిర్మాణం వల్ల అనేక మంది ఉపాధి పొందడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కోటను చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం, ఇక్కడ థియేటర్ ఏర్పాటు చేయడం, తర్వాత ఇక్కడ రాజులు వాళ్ళు ఎలా పాలించారనేటటువంటి వాళ్ళ మ్యూజియంలో పెట్టడానికి చేయడం, ఇవన్నీ కూడా మా చరిత్రను కాపాడే విధంగా అవుతుంది. మొత్తం చూస్తే అన్ని విధాలుగా ఆదివాసీల చరిత్రను మరొకసారి వెలికి తీసి బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి కలిపేటటువంటి ప్రయాణ సాధనాలలో ఉట్నూరు మార్గమధ్యం నుంచి కూడా ఆదిలాబాద్ ఉట్నూరు మార్గమధ్యంలో ఉన్నది అనేటటువంటిది ఉన్నది కనుక దీనికి పరిరక్షించి దీన్ని పర్యాటక కేంద్రంగా చేసి వచ్చే తరాలకు బహుమతిగా, వచ్చే తరాలకు ఈ వారసత్వ సంపదను ఇవ్వవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది కనుక దీని ఎడల ప్రభుత్వము చొరవ చూపి పనులు చేస్తున్నది. అతి త్వరలోనే పనులు బాగా అయితే ఈ ఉట్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వినోద కేంద్రంగా మరియు పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.